అనగనగా ఒక పెద్ద నది ఉంది. ఆ నదిలో ఒక బాతు తనకి ముగ్గురు పిల్లలు. తన 3 పిల్లలతోటి బాతు సంతోషంగా జీవిస్తూ ఉంది. ఒకరోజు దాని పిల్లలన్నీ కలిసి ఒక నిర్ణయానికొచ్చాయి. వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతున్నాయి. అమ్మా! ఎప్పుడు మమ్మల్ని నీళ్ళలోనే ఉంచుతావా? అమ్మా! నన్ను బయటికి తీసుకెళ్ళమ్మా! అని 3 ఒకేసారి అడిగాయి. అప్పుడు బాతు నాకు మిమ్మల్ని తీసుకెళ్ళటం ఇష్టం లేక కాదమ్మా! అడవిలో ప్రమాదకరమైన జంతువులుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం కష్టం అని అన్నా వినిపించుకోలేదు పిల్లలు. ఆహా! వెళ్ళాల్సిందే మనం. మా ప్లీజ్ మా వెళ్దాం మా అంటూ వాళ్ళమ్మను బ్రతిమాలేసరికి తల్లి ఏమీ కాదనలేక బిడ్డల సంతోషం కోసం వాటిని ఒకే లైన్‌లో రండి మీరు. ఎటు పడితే అటు వెళ్ళొద్దు. నా వెనకమాలే లైన్‌లో రండి. అప్పుడు నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కి తీసుకెళ్తాను అని చెప్పింది. వేరే అడవికి తీసుకొని వెళ్ళింది. అక్కడ సురక్షితంగా ఉన్న ప్లేస్‌కి తీసుకొని వెళ్ళింది. ఏదైనా జంతువులొస్తే పక్కనే ఒక నది కూడా లేదంటే ఒక చెరువు కూడా ఉండేటట్లు చూసుకుంది. తన పిల్లలు అడవిలోకి తీసుకొని రాగానే చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. ఎంత సంతోషంగా అంటే ఆ తల్లి అంతకుముందు ఎప్పుడూ తన పిల్లల్ని అంత సంతోషంగా చూడలేదు. అలాగే చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉండేసరికి తల్లికి కూడా చాలా ఆనందంగా అనిపించి, "మీరు చాలా బాగా ఆడుకుంటున్నారు నాన్న. ఇలాగే ఆడుకోండి. గొడవలు పడకండి. మీకు ఇంకా ఏదైనా నచ్చితే కొంచెం ముందుకెళ్ళి ఇలాగే శ్రద్ధగా ఆడుకోండి. చుట్టూ చూస్తూ ఉండండి" అంటూ చెప్పింది. "సరేనమ్మా, మేము అక్కడి దాకా వెళ్ళొస్తాము. నువ్వు చాలా మంచిదానివి. మేము ఇక్కడి దాకా తీసుకొస్తే చాలనుకున్నాం. కానీ నువ్వు ఇంకా మమ్మల్ని ముందుకు వెళ్ళు అని చెబుతున్నావే. థ్యాంక్స్ మమ్మీ" అంటూ ఆ బాతు పిల్లలు 3 చకచకా అమ్మకు థ్యాంక్స్ చెప్పుకొని, "పదండి పదండి, అక్కడ ఇంకా బాగుంటుందేమో, అమ్మ వెళ్ళి చూసిరండి" అని చెప్పింది. "పదండి పదండి వెళ్దాం, మనం వెళ్ళి అక్కడ కూడా ఏముందో చూసి ఎంజాయ్ చేద్దాం" అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాయి. దూరం నుంచి ఒక నక్క వీటన్నింటినీ గమనిస్తూ ఉంది. "అరే! ఇక్కడ చాలా మంచి ఆహారం ఉందే. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు వీటిని. కొత్తగా వచ్చాయనుకుంటా. ఈ అడవి కొత్త కాబోలు. మరి కొత్తగా వచ్చిన వాటిని నేనెందుకు వదులుకుంటాను? నేను సంతోషంగా వాటిని గొటుక్కున నోట్లో వేసుకుంటాను. అబ్బా! ఈరోజు నాకు భలే విందు. ఆ విందుని చూస్తే నాకు భలే పసందు" అనుకుంటూ ప్రాసలు వాడుకుంటూ ఆ నక్క చాలా సంతోషంగా ఆ బాతుని, తన పిల్లల్ని అన్నింటినీ తినాలి అనుకుంటుంది. అది అలాగా దూరం నుంచే దాని పిల్లలను చూస్తూ చంగు చంగున ఎగరటం, సంతోషంగా ఉండటం, పదే పదే పిల్లల వైపు చూస్తూ ఉండటం దూరం నుంచి తల్లి బాతు గమనించింది. గమనించాక "పిల్లలు, మీరిక్కడికి రండి" అంటూ పిల్లల్ని పిలిచింది. "ఏమిటో చెప్పమ్మా" అంటూ పిల్లలు కూడా అడిగాయి. అప్పుడు అమ్మ, "మనకి దగ్గరలోనే ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది నాకు. మీరు చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దగ్గరగా ఒక నది ఉంది. ఆ నదిలోకి వెళ్ళండి మీరు. నదికి అటువైపు ఇటువైపు కాకుండా నదికి మధ్యలో ఉండండి మీరు. బాగా లోతు ఎక్కడ ఉంటుందో అక్కడ మీరుండండి. నేను వస్తాను. మీరు చిన్నగా వెళ్ళండి" అంటూ తల్లి బాతు పిల్ల బాతులకు చెప్పింది. పిల్ల బాతులు "ఏముందమ్మా, ఇక్కడేమీ లేదే" అని అంటున్నాయి. "మీకు తెలియదులే, మీరు వెళ్ళండి, నేను వస్తాను, మీరు జాగ్రత్త" అంటూ చెబుతూ ఉంది. పిల్లలు "ఏముందమ్మా ఇక్కడ, ఏమీ లేదు కదా, ఆడుకునే వాళ్ళు ఎందుకమ్మా మళ్ళీ పంపిస్తున్నావు" అంటూ దీనంగా అడిగాయి. "నేను మీ సంతోషాన్ని పాడు చేస్తానా? ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు చెప్పిన మాట విని ఆ నది దగ్గరికి వెళ్ళి నది మధ్యలో ఉండండి. నేను వస్తానని చెబుతున్నాను కదా" అని గట్టిగా గద్దించేసరికి
పిల్లలు కూడా భయపడిపోయి సరేలే అమ్మా మేము వెళ్తాం అని ఇక 3 బాతు పిల్లలు బయలుదేరటం మొదలుపెట్టాయి. అవి వెళ్తూ వెళ్తూ అమ్మా నువ్వు జాగ్రత్త, తొందరగా రా అమ్మా అంటూ చెప్పాయి. అప్పుడు తల్లి బాతు నేను జాగ్రత్తగానే వస్తాను, మీకోసం తప్పకుండా వస్తాను, మీరు అక్కడికి వెళ్ళి నది మధ్యలోనే జాగ్రత్తగా ఉండండి అంటూ పదే పదే చెప్పింది తన పిల్లలకు. ఆ తర్వాత బాతు అక్కడే నడవలేనట్టుగా యాక్టింగ్ చేస్తూ అమ్మా అయ్యా అంటూ అక్కడే ఉంది. తన రెక్కలను కూడా ఆడించటం లేదు. నడకలు ముందుకు వేస్తుంది కానీ నడవలేకపోతుంది. అరే తన పిల్లల్ని పంపించింది, ఇది ఇక్కడే ఉంది అంటే తన పిల్లల ప్రాణాలైనా కాపాడుకోవాలి అనుకుంటుంది. అంటే దీనికేదో బాగాలేదు, ఇదేదో అనారోగ్యంతో ఉండి ఉంటుంది. అందుకే పిల్లల్ని తీసుకొని పరిగెత్తలేక పిల్లల్ని ముందుకు పంపించి ఇది ఇక్కడే ఆగిపోయింది. ఓహో! ఈరోజు నాకు పిల్ల బాతులు కాదు, తల్లి బాతే నాకు ఆహారం అయిపోతుంది అని సంతోషంగా నక్క బాతు వైపుగా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంది. అది దగ్గరకు రాగానే బాతు రివ్వున పైకెగిరి పైన ఆకాశంలో నుంచి చంగున పైకెగిరేసి వెళ్ళి పిల్లల దగ్గర వాలుతుంది. ఇక్కడే ఉన్న నక్క అరే ఇదేంటి, ఇది ఇప్పుడు దాకా నడవలేకపోయింది, ఇప్పుడు చటుక్కుని ఎలా ఎగిరిందా అని ఆశ్చర్యపోతూ ఉంది. ఎగిరిపోయిన బాతు తన పిల్లలతో కలిసి మళ్ళా తన నదిలోనే సంతోషంగా జీవిస్తూ ఉంది. తల్లిని చూడగానే పిల్ల బాతులన్నీ కూడా చాలా సంతోషించాయి. అమ్మా నువ్వు భలే కాపాడావే మమ్మల్ని, నువ్వు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి భలే వచ్చేసావమ్మా ఇక్కడికి అంటూ పిల్ల బాతులు తల్లి బాతుని పొగిడాయి. మరి మీ జోలికి ఎవరైనా వస్తే నేను వదిలేస్తానా,